హాయ్ ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కారం ఎలా చేద్దామో చూద్దామండి. ఇదిగోండి గుత్తి వంకాయకి కావాల్సినవి 3 ఉల్లిపాయలండి, పచ్చిమిరకాయలు, అలాగే కొత్తిమీర కాళ్ళు. అవి ఇప్పుడు కొత్తిమీర మన ఆకులలో కోసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్, ఇది ఎండుమిర్చి జీలకర్ర. ఇప్పుడు బాండి పెట్టుకొని మనం ఆయిల్ వేద్దాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకోండి ఈ తాలింపు దినుసులు ఎండుమిర్చి జీలకర్ర వేసి బాగా వేపుదాము. బాగా వేగనివ్వాలి. వేగాక కొంచెం పక్కకి తీసేద్దామండి. ఇది కూడా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇవన్నీ జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేసాం కదా, ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ ఉంటుంది కొంచెం, అందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా ఫ్రై చేద్దాము. లైట్గా మగ్గితే సరిపోతాయండి. ఇదిగోండి ఇలా బాగా మగ్గినాయి కదా. ఇలా మగ్గాక ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు కాళ్ళు, కొత్తిమీర కాళ్ళు ఉన్నాయి కదా, అవి వేసి ఇందులో మనం ఎండుమిర్చి జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరకాయ అలాగే పచ్చివేనండి ఇలాగా కొత్తిమీర కాళ్ళు వేసుకొని ఇప్పుడు కారం, కొద్దిగా కారం, తగినంత సాల్ట్, ఇదిగోండి ఒక చిన్న స్పూన్ పసుపు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అది కొంచెం ఉన్నది, అది కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసాం ఇలా బరగ్గా. ఇదిగోండి గుత్తి వంకాయలు నాట్లు పెట్టుకున్నాము. నాట్లు పెట్టుకొని ఒక్కసారి బాండీలో వేసుకొని లైట్గా ఫ్రై చేద్దాము. లైట్గా ఫ్రై చేసి కొంచెం మగ్గాక పక్కకి తీసేసుకుందాం. ఇలా మగ్గనివ్వాలి బాగా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అట్లనే తిరగేసుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను నేను. మధ్యలో 2-3 వంకాయలకి కొంచెం మచ్చల్లా ఉంటే అలా కోసేసాను ఫ్రెండ్స్ నేను. మనం 4 పెచ్చల కింద కోసుకున్నప్పుడు దాని మధ్యలో నీట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి, బాగా మగ్గాలి. ఇలా మగ్గాక కొంచెం పక్కకి తీసేసుకుందామండి. ఇదిగోండి మనం మసాలా పేస్ట్ వాడుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి తీసేసుకొని ఇవి కొద్దిగా లైట్గా చల్లారాక గోరెచ్చకుండగానే ఉండాలండి, లేకపోతే వంకాయ మళ్ళీ గట్టిపడిపోద్ది, కందమారిపోతాయి. ఈ వంకాయలు కూడా ఇలా కోసుకున్నప్పుడు మనం ఉప్పులో వేసుకోవాలండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అది చూపించలేదు. వంకాయలు నాట్లు పెట్టుకున్నప్పుడు ఉప్పులో వేసుకోవాలి. ఇదిగోండి మనం వంకాయలన్నిటిలోనూ కూడా ఆ గుజ్జుని స్టఫ్ చేసేసాము. 4 బద్దలు కింద ఉంటాయి కదా, 4 బద్దల్లోనూ కూడా మనం ఆ గుజ్జుని ఊరుకోవాలి. ఊరుకున్నాక ఇలాగా మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ వంకాయ ముక్కలని వేసేసాం కదా, వంకాయలని వేసిన తర్వాత లైట్గా ఒక్కొక్కటి తిరగేసుకుంటూ ఉండాలి. లైట్ సిమ్లో పెట్టుకుని ఇలా అవ్వే వరకు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇలా నేనైతే మాత్రం వేసాక సిమ్లో పెట్టి చాలాసేపు అలాగా లైట్గా ఒక్కో వంకాయ తిరిగేస్తూ ఉన్నానండి. మనకి వంకాయ మరి మెత్తగా మగ్గాలి కదా, సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి.
నేను ఇలా తక్కువ టైంలో చూయించేసాను. వంకాయలు వేసిన తర్వాత అవి నేను 2 నిమిషాలకు ఒకసారి ఒక వంకాయని తిరగేస్తూనే ఉన్నానండి. ఎందుకంటే వంకాయ కూడా ఉడకాలి కదా! అవి బాగా కుక్ అయినాయి అన్నాక మనం కొత్తిమీర దాని మీద చల్లేసుకుందాము. ఇదిగోండి మన గుత్తి వంకాయ కారం ఇలా రెడీ అయింది.